మోంత్రా ఎలక్ట్రిక్స్ మురుగప్పన్ గ్రూప్స్కి చెందిన ఈవీ వెహికల్ బ్రాండ్ అనమాట. నార్మల్గా చూస్తున్నట్టయితే మనకి డీజిల్ వెహికల్స్ వచ్చి తర్వాత ఈవీ వెహికల్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సంస్థ మాత్రం ఈవీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్కి మాత్రమే పుట్టింది. సో మన ఫ్యూచర్ కోసం అండ్ ఎన్విరాన్మెంట్ కోసం పర్టికులర్గా వీళ్ళు డిజైన్ చేస్తున్నారన్నమాట. ఈవీ కమర్షియల్ వెహికల్స్ అయితే 125 ఇయర్స్గా మన యూజర్స్ యొక్క నమ్మకాన్ని పొందింది మోంట్రా ఎలక్ట్రిక్. ఇప్పటికే ఆల్ ఓవర్ ఇండియాలో మోంట్రా ఎలక్ట్రిక్కి చాలా డీలర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో అయితే శ్రీరామ్ హర్ష వాళ్ళు అయితే డీలర్షిప్ తీసుకున్నారన్నమాట. మోంట్రా ఎలక్ట్రిక్స్ పైన వాళ్ళకున్న నమ్మకాన్ని అయితే చాటుకుంటున్నారు. వాళ్ళకే కాదు నమ్మకం, ఇప్పటి వరకు మోంట్రా వెహికల్స్ వాడుతున్న వాళ్ళందరికీ కూడా చాలా నమ్మకం ఉంది ఈ వెహికల్స్ మీద. ఎందుకంటే ఇక్కడ వెహికల్ని సేల్ చేయడం ఒకటే కాదు, దాని సర్వీస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎనీ టైం సర్వీస్ ఇస్తారు, రోడ్ సైడ్ అసిస్ట్ ఉన్నాయి. సో ఇలాంటి అన్నీ కూడా ఒక్కసారి మీరు వెహికల్ కొనుక్కుంటే చాలు, ఇక మీదట మీకు కావాల్సిందంతా వాళ్ళే చూసుకుంటారు. అందుకోసమే మన యూజర్స్ అందరూ మోంట్రా ఎలక్ట్రిక్ పైన మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు నేను మీకు చూపించడానికి వచ్చాను మోంట్రా ఎలక్ట్రిక్ ఈవియేటర్. ఇది వచ్చి మనకి 40 కిలోవాట్స్ బ్యాటరీతో అయితే ఉంటుంది అనమాట. సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 245 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది అని అయితే చెప్తున్నారు. రియల్ లైఫ్కి వచ్చేసరికి 170 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఎక్కడ తగ్గకుండా ఇస్తుంది. దీని మాక్సిమం పవర్ వచ్చి 80 కిలోవాట్స్ ఉంటే దీని టార్క్ వచ్చి 300 Nm టార్క్ అయితే ఇస్తుంది అనమాట. అంతేకాకుండా దీని వారంటీ విషయానికి వచ్చేసరికి 7 years ఆర్ 2,50,000 కిలోమీటర్స్ వరకు అయితే ఎడిషనల్ వారంటీ కూడా ఇచ్చేస్తున్నారు. సో ఒక్కసారి మీరు వెహికల్ కొనుక్కుంటే చాలు, మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు అన్న భరోసా అయితే ఇస్తున్నారు మోంట్రా ఎలక్ట్రిక్ వాళ్ళు. ఇంకెందుకు ఆలస్యం, వెహికల్ ని ఒక్కసారి ఒక రౌండ్ వేసేద్దాం. ఒకసారి ఫ్రంట్ లుక్ చూసినట్టయితే బ్రాడ్ విండ్షీల్డ్ అయితే ఉంది, 2 వైపర్స్ అయితే ఇచ్చారు. ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో అయితే మంచిగా అట్రాక్ట్ అయితే చేస్తోంది. అండ్ ఈవీ వెహికల్ మోంట్రా ఎలక్ట్రిక్ కంప్లీట్ గా ఈవీ వెహికల్స్ మాత్రమే చేస్తూ ఉంటారనమాట. సో ఇదైతే ఇక్కడ మెన్షన్ చేసింది. బ్యాడ్జింగ్ తో ఈవీ వచ్చి మనకి బ్లూ కలర్ అండ్ క్రోమ్ ఎలిమెంట్ తోటి అయితే మెన్షన్ చేసింది. సో ఇక్కడ చూస్తున్నాం మోంట్రా బ్యాడ్జింగ్ రెడ్ అండ్ క్రోమ్ ఎలిమెంట్ తోటే మంచిగా అట్రాక్ట్ చేస్తుంది. అంతేకాదు దీని వెనకాల ఏంటంటే ఇది ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది అని అయితే కనిపిస్తుంది అనమాట. ఈ వెహికల్ వచ్చి మనకి 6 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది అయితే మంచి గ్రీన్ కలర్ అట్రాక్టివ్. ఈవీ అనేది మనకి ఎకో ఫ్రెండ్లీ, సో దాన్ని సింబాలిక్ గా చెప్తున్నట్టుగా గ్రీన్ కలర్ తో అయితే ఉంది. మంచి అట్రాక్ట్ చేస్తోంది ఈ కలర్ కూడా. అండ్ మనకి ఇదంతా కూడా హాట్ ప్లాస్టిక్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. బంపర్ అంతా కూడా హాట్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. ఎల్ఈడి హెడ్ లైట్స్ అండ్ దానిపైన అయితే డిఆర్ఎల్స్ ఇక్కడ చూస్తున్నాం. మోంట్రా లోగో అండ్ గ్రిల్ పార్ట్ మొత్తం కూడా ఈగిల్ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. టోయింగ్కి మనకి ఇక్కడ హుక్ కూడా ఇచ్చేసారు. సైడ్లో చూస్తున్నాం ఇండికేటర్స్ అనమాట. కమర్షియల్ వెహికల్ కాబట్టి మంచిగా ఎక్స్టీరియర్ పార్ట్ అయితే కలర్ తోటైతే అట్రాక్ట్ చేస్తోంది. అండ్ దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. ఎక్కడ అయితే కాంప్రమైజ్ అయితే అవ్వలేదన్నమాట. క్విక్ పికప్ అయితే ఉంటుంది. అండ్ మీ రేంజ్కి, మీ డైలీ ఇన్కమ్కి అయితే ది బెస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే 7 yearsలో మీరు 17.5 lakhs అయితే సేవ్ చేస్తారనమాట. సో అది దీని స్పెషాలిటీ. సో ఇంకా టైర్ పార్ట్ విషయానికి వచ్చేసరికి R15 టైర్ అయితే యూజ్ చేయడం జరిగింది. చూస్తున్నాం కదా, ఇదంతా కూడా మనకి కూలెంట్ బాక్స్. ఎవరైతే స్టోరేజ్కి మీకు ఈవీ వెహికల్స్ కావాలి, మోంట్రా ఎలక్ట్రిక్ శ్రీరామ్ హర్ష వాళ్ళైతే డీలర్షిప్ తీసుకున్నారు. ఇక్కడ కనుక మీరు వచ్చేసి మీ బిజినెస్ ప్లాన్ ఏంటి, మీకు దేనికి ఈ వెహికల్ కావాలి అనేది కనుక మీరు అడిగితే మీకు ప్రాపర్ గైడ్ అయితే చేస్తారనమాట. మీకు తగ్గట్టుగా వెహికల్ని అయితే డిజైన్ చేస్తారు. మనకి ఇంజన్ పార్ట్, ఈ పార్ట్ అంతా ఒకటే ఉంటుంది. బ్యాక్ క్యాబిన్ అయితే మార్చబడుతుంది. మీరు రోజు డైలీ పాలు కానీ తీసుకెళ్తారా, కూరగాయలు తీసుకెళ్తారా, లేకపోతే ఇంకేమైనా కూలెంట్ ఐటమ్స్ కానీ తీసుకెళ్ళాలి అనుకుంటే దానికి తగ్గట్టే ఇది మనకి కూల్డ్గా ఉండే స్టోరేజ్ అయితే ఇచ్చేసారన్నమాట. చూస్తున్నాం కదా. ఇంకా దీని ఛార్జర్ విషయానికి వచ్చేసరికి 3.3 కిలోవాట్స్ ఏసీ హోమ్ ఛార్జర్ అయితే ఉంది. ఇది 20% to 100% 10 hours 40 minutes అయితే పడుతుంది. 7.4 కిలోవాట్స్ ఏసీ ఛార్జర్ ఇంకోటి ఉంది. అది 20% నుంచి 100% ఛార్జింగ్ 5 hours 15 minutes అయితే తీసుకుంటుంది. ఇంకా 30 కిలోవాట్స్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ అయితే 20% to 100% జస్ట్ 1 hour 17 minutes అయితే పడుతుంది.
కంప్లీట్గా కమర్షియల్ వెహికల్ అనమాట. ఇది పట్టుకొని ఎక్కడానికి ఇక్కడైతే హ్యాండిల్ ఉంది, ఈజీగా అయితే ఎక్కచ్చు. ఇది డ్రైవర్ సీట్లోకి అయితే నేను ఎక్కాను. డోర్లో ఒకసారి ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. మనం క్లోజ్ చేసుకోవడానికి ఈజీగానే ఉంది. ఇక్కడ హ్యాండిల్ లాగా ఇచ్చారు. సో మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవడానికి సైడ్ విండోస్కి అయితే ఇచ్చారు. అండ్ డోర్ లాక్ అండ్ అన్లాక్ అండ్ హ్యాండిల్ ఇక్కడ. అండ్ బాటిల్కి అయితే ఇక్కడ ఒక స్లాట్ ఉందన్నమాట, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి. సో డోర్ అయితే క్లోజ్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నాం పవర్ స్టీరింగ్ అయితే ఉంది. క్యాబిన్ చూస్తున్నారా, అసలు ఫ్రంట్లో క్యాబిన్ అంతా చాలా స్పేషియస్గా ఉంది. డ్రైవర్ కాకుండా ఇంకొక ఇద్దరు ప్యాసింజర్స్ అయితే కూర్చోవచ్చు అనమాట. దానికి తగ్గట్టు హెడ్ రెస్ట్ కూడా ఇచ్చేస్తున్నారు అక్కడ. ఇది కూడా చాలా కంఫర్టబుల్ సీటింగ్ అయితే ఉంది. ఎందుకంటే కమర్షియల్ వెహికల్స్ చాలా లాంగ్ డ్రైవ్ అయితే చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ డైలీ చాలా కిలోమీటర్స్ అయితే తిరుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేలాగా సాఫ్ట్గా అయితే ఉంది సీట్. అండ్ కంఫర్టబుల్ పొజిషన్లో అయితే నా బాడీ అయితే ఉందన్నమాట. హ్యాండ్ బ్రేక్ మాన్యువల్గా ఉంది. చాలా రోజులు అవుతుంది ఇవన్నీ మాన్యువల్గా చూసి. ఈవీ వెహికల్స్లో చూస్తే మనకి 2 పెడల్స్ మాత్రమే ఉంటాయి, బ్రేక్ అండ్ యాక్సిలేటర్. సో ఇంకొక లెగ్ అయితే యూజ్ చేయం, లెఫ్ట్ లెగ్ ఓన్లీ, రైట్ లెగ్ యూజ్ చేస్తాం. కాబట్టి అలవాటు ఉన్న వాళ్ళకి లెగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ పెట్టేసుకొని ఈ లెగ్ తో మాత్రమే మనం ఆపరేట్ చేస్తాం. సో దీనికి సంబంధించిన బ్రేక్ అండ్ యాక్సిలేటర్ ఇక్కడ చూస్తున్నాం. వెహికల్ ఆన్ చేసుకోవడానికి ఇది మాన్యువల్ కీ అనమాట. ఇక్కడ పెట్టేసుకొని వెహికల్ అయితే ఆన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ స్టీరింగ్ లో పెద్దగా ఏం లేదు, హార్న్ అయితే ఉంది. అండ్ ఇక్కడ డ్రైవర్ కి సంబంధించిన క్లస్టర్ ఇక్కడైతే ఇచ్చేస్తున్నారు. ఇది మనకి ఛార్జింగ్ స్లాట్ అయితే ఇక్కడ ఉంది, చూస్తున్నారు కదా, 5 వాట్స్. మోంత్రా ఎలక్ట్రిక్ ఈవియేటర్ లో ఇప్పుడైతే ఆన్ చేస్తున్నాను. జస్ట్ ఒకసారి చూద్దాం క్లస్టర్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది డ్రైవర్కి సంబంధించింది. దీని పర్సంటేజ్, ఛార్జింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ రేంజ్ వరకు మనకి ఇస్తుంది అని అయితే ఉంది. ఆన్ చేయడానికి ప్రెస్ బ్రేక్ అని అయితే ఇండికేట్ చేస్తుంది అనమాట. రేంజ్ అది కూడా చూపిస్తుంది డ్రైవర్కి. సో ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే రిఫ్రిజిరేటర్ కంటైనర్ ఉందన్నమాట బ్యాక్ సైడ్. సో దానికి సంబంధించింది. అది గనక ఉంటే దాని లోపల ఉన్న టెంపరేచర్ అంతా కూడా మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. లేదు మీరు రిఫ్రిజిరేటర్ కాదు ఇంకా వేరే ఏదైనా సిలిండర్స్ వేసుకోవాలి, వాటర్ టిన్స్ వేసుకోవాలి అలా అంటే కనుక బాడీ అయితే మారుతుంది, హెడ్ మాత్రం ఇదే ఉంటుంది. రిఫ్రిజిరేటర్ కి సంబంధించిన టెంపరేచర్ అంతా మీరు కావాలంటే పెంచొచ్చు, లేదంటే తగ్గించవచ్చు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ స్లాట్ ఏంటి అనేది ఇదైతే నేను బేసిక్ చూపిస్తున్నాను. దానివల్ల ఇక్కడ అయితే స్లాట్ ఇచ్చారు. నార్మల్ గా టాప్ ఎండ్ లో అయితే టచ్ స్క్రీన్ వస్తుంది, ఏసీ కూడా వస్తాయి అనమాట. ఏసీ వెంట్స్ అది కూడా ఇచ్చారు. అది కూడా నేను ఒకసారి చూపిస్తాను ఆ వెహికల్ కూడా. ఇదైతే నేను బేసిక్ చూపిస్తున్నాను. ఏమైనా థింగ్స్, ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా పెట్టుకోవాలంటే చిన్న స్లాట్ అయితే ఇచ్చారు. దీనికి లాక్ కూడా ఇచ్చారు. సో ఇలా లాక్ చేసుకుంటే మీ పేపర్స్ అన్నీ కూడా సెక్యూర్డ్గా అయితే ఉంటాయి. అంతేకాకుండా దీనికి స్పెషల్గా ఏంటంటే వన్ మోంత్రా యాప్ అయితే ఇస్తున్నారన్నమాట. దానివల్ల కమర్షియల్ వెహికల్స్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యజమానులకి ఆ యాప్ కనుక ఉంటే చాలా ప్లస్ అవుతుంది. డ్రైవర్ ఎలా డ్రైవ్ చేస్తున్నారు అంటే ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నారా, సడన్ బ్రేక్స్ కొడుతున్నారా, డ్రైవర్ గ్రాఫ్ అనేది అయితే మీకు తెలుస్తుంది అనమాట. వాళ్ళు గుడ్ డ్రైవర్ ఆర్ బ్యాడ్ డ్రైవర్ అనేది కూడా మీరు చూడొచ్చు. అంతేకాకుండా రేంజ్ అయిపోతూ ఉంటే మీకు ఇండికేట్ చేస్తుంది ఆ యాప్ ద్వారా. ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి నియర్లో అనేది అయితే చెప్తుంది. సో ఓవరాల్గా ఈ యాప్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే చూస్తున్నారు కదా. రిఫ్రిజిరేటర్ కంటైనర్ అనమాట. ఇది నార్మల్గా మనం బయట చేయించుకోవాలంటే 7 to 8 lakhs అయితే పడుతుంది. ఇదైతే రెడీమేడ్గా వచ్చేస్తుంది. రిఫ్రిజిరేటర్ కంటైనర్తో అయితే మీకు వచ్చేస్తుంది. దీని కెపాసిటీ వచ్చి 1.7 ton అయితే ఉంటుంది అనమాట. ఎవరైనా సీ ఫుడ్స్ కానీ పాలు అలాంటివి తీసుకోవాలన్నా, వెజిటబుల్స్ అలాంటి ట్రాన్స్పోర్ట్కి కావాలంటే ఈజీ టు జస్ట్ ఒక్కసారి షోరూమ్కి వచ్చేసారంటే చాలు, మీకు కావాల్సిన వెహికల్ని మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా మెయిన్గా ఇక్కడ ఎనీ టైం డెలివరీ ఇస్తారనమాట. నైట్ టైం కూడా డెలివరీ ఇస్తారు మోంత్రా ఎలక్ట్రిక్ వాళ్ళు. అంతేకాకుండా సర్వీస్ అనేది చాలా బాగుంటుంది. ఎనీ టైం మీ డోర్ స్టెప్ దగ్గరికి కూడా వచ్చి సర్వీస్ చేసే ఐడియాలో అయితే ఉన్నారు. ఫ్యూచర్లో మీతో పాటే నడుస్తారు వీళ్ళు కూడా. సో ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే ఇది టాప్ ఎండ్ అనమాట. దీనిలో ఇలా టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. అండ్ ఏసీ వెంట్స్ ఉంటాయి. ఫ్రంట్ క్యాబిన్ లో కూడా ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు. అండ్ రివర్స్ క్యామ్ కూడా ఉంటుంది మనకి చూసుకోవాలంటే. డ్రైవర్ కి బోర్ కొట్టకుండా ఆడియో సిస్టమ్ అయితే ఉంది. ఫ్రంట్ లో ఏసీ కంట్రోల్ చేసుకోవడానికి బటన్స్ అయితే ఉన్నాయి. ఆడియోకి సంబంధించిన బటన్, GPS ట్రాకర్ కూడా వచ్చేస్తుంది ఈ వెహికల్ తో. సో ఫైనల్లీ ఏవియేటర్ లో అయితే నేను కూర్చున్నాను అనమాట. డ్రైవ్ మోడ్, హ్యాండ్ బ్రేక్ అయితే మాన్యువల్ గా ఉంది, అదైతే తీసేసాం. డ్రైవ్ మోడ్ అయితే మార్చుకుందాం. ఇప్పుడు న్యూట్రల్ లో ఉంది. సో దాన్ని నేను సిటీ మోడ్ లోకి అయితే మారుస్తున్నాను. సో సిటీ మోడ్ ఉంది అండ్ పవర్ మోడ్ కూడా ఉంది. సో ప్రస్తుతానికి మనకి సిటీ మోడ్ చాలు. సో సిటీ మోడ్లోకి అయితే మారుస్తున్నాను. కమర్షియల్ వెహికల్స్ అంటే ఓన్లీ ఫర్ జెంట్స్ అన్న అపోహ ఎవరికైనా ఉంటే కనుక అది ఆపేసేయండి. లేడీస్ కూడా జీవనోపాధికి
ఆరామ్గా డ్రైవ్ చేసుకోవచ్చు. ఈవీ వెహికల్ జస్ట్ లైక్ బ్రేక్ అండ్ యాక్సిలేటర్ మాత్రమే, చాలా ఈజీగా ఉంది డ్రైవింగ్కి. మోంత్రా ఎలక్ట్రిక్ వాళ్ళు కమర్షియల్ వెహికల్ చేసినప్పుడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదన్నమాట. స్పీడ్ పికప్ అయితే ఇచ్చున్నారు అండ్ స్మూత్ డ్రైవింగ్ అయితే తెలుస్తోంది నాకు. అంతేకాకుండా హెవీ రోడ్స్లో కూడా చాలా స్మూత్గా అయితే వెళ్ళొచ్చు. సో నాకైతే తెలుస్తుంది. యాక్సిలేటర్ ఇలా ఇవ్వగానే అలా వెళ్ళిపోతుంది. అంటే ఒకటి అనుకోండి, బ్యాక్లో లోడ్ లేదు. 1.7 టన్ లోడ్ అయితే మనం క్యారీ చేయొచ్చు. ఇప్పుడైతే మనకి లోడ్ లేదు కాబట్టి నాకు ఈజీగానే ఉంది డ్రైవ్ చేయడానికి. సో దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 80 కిలోమీటర్స్ అయితే స్పీడ్ అయితే వెళ్తుందన్నమాట. సో ఇది అయితే నేను నడుపుతుంది బేసిక్. ఇందులో టాప్ ఎండ్ కూడా ఉంది, అందులో ఏసీ కూడా వచ్చేస్తుంది. డ్రైవర్ మోర్ కంఫర్ట్ అండ్ ట్రాక్ చేసుకోవచ్చు వెహికల్ని అండ్ బోర్ కొట్టకుండా ఆడియో సిస్టమ్ కూడా ఉంటుంది. సో చూసారు కదా, కమర్షియల్ వెహికల్ అయితే ఇలా ఉందన్నమాట మోంత్రా ఎలక్ట్రిక్ ఈవియేటర్లో. సో ఈ కమర్షియల్ వెహికల్ని మీరు చూడాలనుకున్నా, టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా మన విజయవాడలో ఎనకపాడులో ఉన్న శ్రీరామ్ హర్ష మోంట్రా ఎలక్ట్రిక్ని విజిట్ చేయండి. అంతేకాకుండా హైదరాబాద్ హయత్ నగర్లో ఉన్న షోరూమ్ని కూడా విజిట్ చేయండి.